హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. కింగ్స్ 11 పంజాబ్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్. వీళ్ళిద్దరి మధ్య మ్యాచెస్ హెడ్ టు హెడ్ చూసుకుంటే కనుక మామూలు డిఫరెన్స్ లేదు. సన్ రైజర్స్ ఎంజాయ్స్ ఇట్, వేరే రేంజ్లో ఉంది. అక్కడ ఆల్మోస్ట్ 6-7 మ్యాచెస్ ఎక్కువ సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది ఇక్కడ కింగ్స్ 11 పంజాబ్ మీద. లాస్ట్ 5 ఎన్కౌంటర్స్లో 3 మ్యాచెస్ సన్ రైజర్స్ గెలిస్తే 2 మ్యాచెస్ కింగ్స్ 11 పంజాబ్ గెలిచింది. అండ్ లాస్ట్ సీజన్లో తీసుకుంటే కనుక ఒక మ్యాచ్లో కింగ్స్ 11 పంజాబ్ గెలిస్తే మొహాలీలో అక్కడ క్రిస్ గేల్ బాగా ఆడాడు, రాహుల్ కూడా బాగా ఆడాడు. ఇంకో మ్యాచ్ హైదరాబాద్లోకి వచ్చేసరికి హెవీ స్కోరింగ్ రన్ అయిపోయింది. 212 ఎంతో కొట్టారు అక్కడ. వార్నర్ బాగా ఆడాడు, మనీష్ పాండే మంచి ఫినిష్ ఇచ్చాడు, నబీ వచ్చి చాలా బాగా ఆడాడు. సో 212 కొట్టారు అక్కడ. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ టఫ్ గేమ్ ఫర్ కింగ్స్ 11 పంజాబ్ బికాస్ వాళ్ళ దగ్గర బౌలింగ్ ప్రాబ్లమ్స్ పుష్కలంగా ఉన్నాయి. షమీ పికింగ్ వికెట్స్ బట్ గోయింగ్ ఫర్ రన్స్. షెల్డన్ కాట్రల్ ముంబైకి అగేన్స్ట్గా బాగానే ఆడాడు, బట్ అగైన్ చెన్నైకి అగేన్స్ట్గా వచ్చేసరికి అందరూ రన్స్కి వెళ్ళిపోతున్నారు. క్రిస్ జార్డన్ని తీసుకున్నారు, తను కూడా సరిగా పర్ఫామ్ చేయట్లేదు. రవి బిష్నాయ్ బాగా ఆడుతున్నాడు, తనకి సరైన సపోర్ట్ మిడిల్ ఓవర్స్లో కనిపించట్లేదు. ఏంటి పరిస్థితిని ఎవరికి అర్థం కావట్లేదు. హార్డెస్ విలియోని తీసుకొస్తారంటే షెల్డన్ కాట్రల్ లెఫ్ట్ ఆర్మర్ బౌలింగ్ వెల్, కొంచెం పని చేస్తుంది. ఇనిషియల్ స్వింగ్ ఏమైనా ఉందంటే కనుక ఇట్ విల్ హెల్ప్ హిమ్ అగేన్స్ట్ వార్నర్ అనుకొని దే మైట్ థింక్ షెల్డన్ కాట్రల్. క్రిస్ గేల్ని తీసుకొస్తారా, ఛాన్సెస్ అంటే దుబాయ్ కదా, లార్జ్ గ్రౌండ్ కదా అంటే క్రిస్ గేల్ ఎప్పుడో ఒకటి తీసుకుని ఆడించాలి కదా, లేకపోతే చెప్పేయండి ఆడని చెప్పేసి. సో ఐ థింక్ దే విల్ గెట్ క్రిస్ గేల్. మ్యాక్స్వెల్ మీద వెయిట్ పడే అవకాశం ఉంది. అండ్ మ్యాక్స్వెల్ మీద వెయిట్ పడడం అనేది ఇట్స్ నాట్ అ గుడ్ సైన్ ఫర్ ఎనీ స్క్వాడ్. 10 కోట్లు పెట్టి తీసుకున్నారు కదా, బ్రేక్ ఏంటి అని అనుకోవడం కన్నా మ్యాక్స్వెల్ ఇస్ అ కంప్లీట్ యూటిలిటేరియన్ ప్లేయర్. మంచి ఫినిషర్గా ఆడగలడు, టాప్ ఆర్డర్లో ఆడగలడు, బౌలింగ్ వేయగలడు, ఎక్సలెంట్ ఫీల్డర్. సో మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్ మీద వెయిట్ పడింది అంటే కనుక కింగ్స్ 11 పంజాబ్ ఈజ్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్ మనం అర్థం చేసుకోవచ్చు. దే ఆర్ ఆల్రెడీ అండర్ ప్రెషర్. మ్యాచ్లో వెయిట్ పడిందంటే మ్యాచ్ కూడా వాళ్ళు ప్రెషర్తో అడుగు పెడుతున్నారు, విచ్ ఈజ్ నాట్ అ గుడ్ సైన్ ఫర్ దమ్. సో మ్యాక్స్వెల్ మీద వెయిట్ పడాలి లేదా ఎవరి మీద వెయిట్ పడాలి అనేది చూసుకోవాల్సిన అవసరం. ముజీబుర్ రెహమాన్ని తీసుకొస్తారంటే లాస్ట్ సీజన్లో ముజీబుర్ రెహమాన్ 60 రన్లు ఇచ్చాడు సన్ రైజర్స్ హైదరాబాద్ అగేన్స్ట్గా. ఈ 212 కొట్టిన మ్యాచ్ నేను ప్రస్తావన చేశాను కదా, ఆ మ్యాచ్లో 60 రన్లు ఇచ్చాడు. మళ్ళీ తను తీసుకొస్తారా? మరి రవి బిష్నాయ్కి సరైన జోడీ ఎవరు స్పిన్నింగ్లో? సో ఇది ప్రాబ్లం. మురుగన్ అశ్విన్, రవి బిష్నాయ్ మీద ట్రస్ట్ చేయగలిగి షెల్డన్ కాట్రల్, మొహమ్మద్ షామి అక్కడ ఉండగలిగితే హూ ఇస్ ద 5th బౌలర్? క్రిస్ జార్డన్కి ఇంకొక ఛాన్స్ ఇస్తారా, లేకపోతే వాట్ ఆర్ దే గోయింగ్ టు డూ? వాళ్ళ దగ్గర ఇంకెవరైనా పేసర్స్ ఉన్నారా? ఇప్పుడు క్రిస్ జార్డన్కి ఛాన్స్ ఇచ్చారంటే క్రిస్ జార్డన్ కూడా 4 ఓవర్స్ వేసే బౌలరా, లేదా పరిస్థితి ఎలా కనిపిస్తుంది? ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు పోనీ క్రిస్ గేల్ దిగాడు అనుకోండి, రాహుల్, మయాంక్ హ్యాస్ బిన్ ఎన్ ఎక్సలెంట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. ఏ టీం కన్నా కావాల్సిన ఓపెనింగ్ పార్ట్నర్షిప్. సో మయాంక్ 1 డౌన్ వచ్చి, మణ్దీప్ 2 డౌన్ వచ్చి, నిఖిలస్ పూరన్ 3 డౌన్ వచ్చాడంటే 5 ప్లేయర్స్ అయిపోయారు అక్కడ. ఇక్కడ మన దగ్గర చూసుకుంటే కనుక 4 ప్లేయర్స్ అయిపోయారు. సో యూ స్టిల్ హ్యావ్ 2 ప్లేయర్స్. సో సర్ఫరాజ్ని పెట్టుకొని సర్ఫరాజ్ అండ్ జార్డన్ని పెట్టుకుంటారా? ఒకవేళ మ్యాక్స్వెల్ లేదంటే హూ ఇస్ దట్ 6th బౌలర్? దర్ అగైన్ గోయింగ్ విత్ 5 బౌలర్స్. సో ఈ ఒక బ్యాలెన్స్ అనేది కంప్లీట్గా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది కింగ్స్ 11 పంజాబ్కి. ఆ బ్యాలెన్స్ గురించి నేను ప్రివ్యూ అప్పుడు టీమ్ డిస్క్రిప్షన్ గురించి అప్పుడే చెప్పాను. ఈ బ్యాలెన్స్ అనేది వాళ్ళకి సమస్యగా మారబోతుంది. సో వాట్ ఆర్ దే గోయింగ్ టు డూ? పెద్ద ప్రశ్న, చాలా చాలా పెద్ద ప్రశ్న. సర్ఫరాజ్ ఖాన్ అక్కడ ఆడిస్తుండడం అనేది టాలెంట్ వేస్ట్ చేస్తున్నట్టు అవుతుంది. సర్ఫరాజ్ ఖాన్ని 1 డౌన్ 2 డౌన్ ఆడిస్తే తను ఆడగలడా అనే డౌట్స్ వద్దు. డొమెస్టిక్ క్రికెట్లో తను బాగా ఆడాడు, గివ్ హిమ్ అ ఛాన్స్. వై ఆర్ దే నాట్ గివింగ్? ఐఎమ్ నాట్ అండర్స్టాండ్. మణ్దీప్ సింగ్ బాగా ఆడుతున్నాడు, నిఖిలస్ పురన్ బాగా ఆడుతున్నాడు కాబట్టి హిస్ బౌండ్ టు ప్లే అట్ దట్ లెవెల్. అక్కడ సమస్య వస్తుంది. సో ఒకవేళ మ్యాక్స్వెల్నే తీసుకున్నారంటే కనుక మ్యాక్స్వెల్ విల్ హ్యావ్ టు బౌల్ ఇస్ ఆఫ్ స్పిన్నర్స్. సో 5 బౌలర్స్తో వెళ్తే కష్టం అవుతుంది. సిమిలర్ సమస్య ఎస్ఆర్హెచ్ ఉంది. హూ ఇస్ ద 5th బౌలర్ ఫర్ ఎస్ఆర్హెచ్? నటరాజన్ ఉంటాడు టీంలో. దే మైట్ గెట్ బ్యాక్ ఖలీల్, ఎందుకంటే సిద్ధార్థ్ కోల్ బాగా రన్స్కి వెళ్ళాడు కాబట్టి ఒకవేళ ఎంకరేజ్ చేస్తే చేయొచ్చు. అండ్ దట్స్ షార్జా 60 రన్స్ కదా, దుబాయ్లో ఒకసారి 1000 యార్కర్స్ వేయని ఎంకరేజ్ చేయొచ్చు. బట్ ఐ థింక్ ఖలీల్ విల్ కమ్ బ్యాక్. సందీప్ శర్మ, ఖలీల్, నటరాజన్ ఉంటారు. రాషిద్ ఖాన్ ఇస్ ద 4th బౌలర్. 5th బౌలర్ ఎవరు? సమద్, అభిషేక్ మళ్ళీ వేయాలి. మళ్ళీ వాళ్ళు ఒక 4 ఓవర్లు ఉన్నాయి అక్కడ. సో 5th బౌలింగ్ ఆప్షన్ మీద యంగ్స్టర్స్ మీద రిలే అవుతుంది ఎస్ఆర్హెచ్. 5th బౌలింగ్ ఆప్షన్ సరిగా లేదు కింగ్స్ 11 పంజాబ్. సో జార్డన్ ఆర్ నీషమ్ ఇఫ్ దే కెన్ బౌల్ 4 ఓవర్స్ అండ్ గెట్ అవే విత్ ఓన్లీ 30-35 రన్స్, కింగ్స్ 11 పంజాబ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే 4 ఓవర్స్ వీళ్ళు కూడా ఒక 30-35 రన్స్ ఇవ్వగలిగితే ఎస్ఆర్హెచ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎస్ఆర్హెచ్కి కింగ్స్ 11 పంజాబ్కి ఉన్న తేడా ఏంటి అంటే ప్రస్తుతానికి బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఏం లేదు. బిష్నాయ్ బాగా ఇంప్రెస్ చేస్తున్నాడు, బట్ అట్ ది సేమ్ టైం లాస్ట్ మ్యాచ్లో వికెట్స్ తీసుకోలేకపోయాడు, అంతకుముందు కూడా రన్స్ ఇచ్చాడు. రాషిద్ ఖాన్ బాగా వేస్తున్నాడు, కొన్ని మ్యాచెస్లో వికెట్ తీయట్లేదు, కొన్ని మ్యాచెస్లో కంటైన్ చేస్తున్నాడు. రాషిద్ కొంచెం ఎడ్జ్ ఉంది. అక్కడ షమీ లాంటి బౌలర్ ఉన్నాడు, షమీ లాంటి బౌలర్ ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. షెల్డన్ కాట్రల్ లాంటి బౌలర్లో అఫ్కోర్స్ కొంతమంది మనం నెగోషియేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటప్పుడు ఇద్దరికి బౌలింగ్ సమస్య.
Now look at batting, what is happening. రాహుల్ ఎక్సలెంట్ ఫామ్, మయాంక్ ఎక్సలెంట్ ఫామ్. ఆ తర్వాత మనదీప్ మన మ్యాచ్ చాలా బాగా ఆడాడు. హీ హ్యాస్ టు క్యారీ ఆన్, హీ హ్యాస్ టు ప్లే దట్ లాంగర్ ఇన్నింగ్స్. నిఖిలస్ పురన్ వస్తున్నాడు, మంచి సిక్స్లు కొడుతున్నాడు. హీస్ దేర్ టు ఫినిష్, హీస్ దేర్ టు ప్రొవైడ్ మొమెంటమ్. కాబట్టి నిఖిలస్ పురన్ మీద ఆ ఫోకస్ అనేది పెట్టాలి. నా గ్లెన్ మ్యాక్స్వెల్ వాట్ ఇస్ ఇట్? ఒకవేళ గ్లెన్ మ్యాక్స్వెల్ టీంలో అంటే మేక్ హిమ్ ప్లే 1 down. ఈవెంట్ గివ్ హిమ్ బాల్, ఆస్క్ హిమ్ టు ప్లే స్లో, ఆస్క్ హిమ్ టు గెట్ గోయింగ్. అండ్ దుబాయ్ లాంటి స్టేడియంలో యూనిట్ రన్ బిట్వీన్ ది వికెట్స్, గ్యాప్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి. అండ్ రషీద్ ఖాన్ లాంటి బౌలర్స్ వచ్చారంటే కనుక జస్ట్ మెనూవర్ ద బాల్ అండ్ టేక్ సింగిల్స్. సో ఇలాంటి టైంలో గ్లెన్ మ్యాక్స్వెల్ ఆడితే మేక్ గ్లెన్ మ్యాక్స్వెల్ ప్లే, లేదంటే కష్టంగా ఉంటుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్కి. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కంపేర్ చేసుకుందాం. వార్నర్, బేర్స్టో. వార్నర్ బ్యాక్ టు ఫామ్, రస్టీ 60 అది, బట్ ఈ స్టిల్ గాట్ ఇన్ టు ఫామ్. సో ఈసారి కొంచెం బెటర్ షాట్స్ ఆడే ప్రయత్నాలు చేస్తాడు. బేర్స్టో ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు, తర్వాత మ్యాచ్ ఆడలేదు, తర్వాత మ్యాచ్ బాగా ఆడాడు, మళ్ళీ తర్వాత మ్యాచ్ ఆడలేదు. సో బేర్స్టోకి ఒక రకంగా చెప్పుకోవాలంటే కనుక హీస్ ప్లేయింగ్ సమ్ ఫాల్స్ షాట్స్, అక్కడ కొంచెం జాగ్రత్త పడి ఆడాల్సిన అవసరం ఉంది బేర్స్టో. సో వార్నర్, బేర్స్టో మంచి స్టార్ట్ ఇచ్చారంటే మనీష్ పాండే ఈజ్ గుడ్ టచ్. కొంచెం అవుట్ అయిపోతున్నాడు, కొన్ని షార్ట్స్ అడ్జస్ట్ చేసుకుంటే కనుక మ్యాచ్ గెలిచేస్తారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. అండ్ దెన్ ఆ తర్వాత సమద్ బుమ్రానే 6లు కొట్టగలిగాడంటే కనుక వన్స్ ఈ గెట్స్ ఆ ప్రెషర్ కొంచెం తగ్గి ఐ బిలాంగ్ అనుకుంటే బాగా ఆడతాడు. మేజర్ ప్రాబ్లం ఎక్కడ ఉంది? ప్రియం గర్గ్ ఉన్నాడు, ఒక ఇన్నింగ్స్ బాగా ఆడు, బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్ టు జడ్జ్. సో అలాంటప్పుడు ప్రియం గర్గ్ ఏం చేస్తాడు, ఎటువంటి ఇన్నింగ్స్ ఉంటే ఎటువంటి ఆలోచనలు ఉంటాయని కూడా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ రావాలి. కేన్ విలియమ్సన్ని తీసుకుంటే కనుక కేన్ విలియమ్సన్ ప్లేస్లో డూ దే గో ఫర్ అన్ ఆల్రౌండర్? ఐ డోంట్ థింక్ ఇన్ దిస్ మ్యాచ్ అది చేయాల్సిన అవసరం ఉందా. విలియమ్సన్ ఆడించి విల్ హ్యావ్ టు సీ ఎట్లా వెళ్తుంది ఏంటి అని చెప్పేసి. లేదు వీ వాంట్ అన్ ఎక్స్ట్రా బౌలర్, వీళ్ళ దగ్గర ప్రాబ్లం కనిపిస్తుంది సమద్, అభిషేక్ దగ్గర అది ఇది అనుకుంటే కనుక దే మైట్ డూ ది అన్థింకబుల్, బట్ ఐ డెఫినెట్లీ ఫీల్ నాట్ ఇన్ దిస్ మ్యాచ్. వార్నర్, బేర్స్టో కంప్లీట్ ఫామ్లోకి వచ్చి, మనీష్ పాండే కంప్లీట్ ఫామ్కి వచ్చి, ఈ టాప్ 3 బాగా ఆడారు ఒక 2 మ్యాచెస్ దాకా అంటే అప్పుడు కేన్ విలియమ్సన్ ప్లేస్లో దే కెన్ థింక్ ప్లేయర్స్ లైక్ నబీ, ఫేబిన్ ఆలన్ ఇలాంటి వాళ్ళు. షార్జాలో ఆడుతున్నప్పుడు డెఫినెట్లీ యూ థింక్ ఆఫ్ ప్లేయర్స్ లైక్ దిస్. బట్ దుబాయ్లో ఆడుతున్నప్పుడు వెన్ దేర్ ఇస్ కన్సిడరబుల్ లాంగర్ బౌండరీస్ ఉన్నాయి, ఒక సైడ్ బాగా గట్టిగా ఉంటుంది అండ్ దేర్ ఈస్ దట్ స్లోనెస్, సందీప్ శర్మ లాంటి బౌలర్స్కి బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక స్టిక్ విత్ ద సేమ్ కాంబినేషన్. అండ్ ఆ 4th బౌలర్ సమస్య ఉంది. విజయ్ శంకర్ ఇస్ ఫిట్, గెట్ హిమ్ ఇన్. ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ కూడా దొరుకుతుంది, పవర్ ప్లేలో కూడా వేయగలడు కాబట్టి విజయ్ శంకర్ ఇస్ ఫిట్, గెట్ హిమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సంబడి. సో అది చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. భువీ లేని లోటు డెఫినెట్గా ఉంటుంది, బట్ సందీప్ శర్మ తను ఆడిన ప్రతి ఫ్రాంచైజీకి మినిమం 11 మ్యాచెస్ ఆడాడు. ఆ స్వింగ్ కనిపిస్తుంది తన దగ్గర. కాకపోతే ఈస్ గోయింగ్ ఫర్ రన్స్. లాస్ట్ మ్యాచ్లో షార్జాలో ముంబైకి అగేన్స్ట్గా 40 రన్స్కి వెళ్ళాడు, బట్ ఈ పిక్డ్ అప్ వికెట్స్ కాబట్టి దాన్ని మనం ఇన్ పర్ఫార్మెన్స్ అబ్బాయి అనాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నౌ పిచెస్ ఆర్ గెట్టింగ్ ఎ లిటిల్ బిట్ స్లోవర్. ఇలాంటి బౌలర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. రషీద్ ఖాన్ నీడ్స్ అ ప్రాపర్ సపోర్ట్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. ఆ సపోర్ట్ వెతుక్కోవాల్సిన అవసరం డేవిడ్ వార్నర్కి ఉంది. సో డేవిడ్ వార్నర్కి 5th బౌలర్ సమస్య, కింగ్స్ ఎలెవన్ పంజాబ్కి బ్యాలెన్స్ సమస్య ఉంది. సో ఈ బ్యాలెన్స్ని హ్యాండిల్ చేసుకోవాలి. అక్కడ ఓపెనింగ్ బాగుంటే ఇక్కడ ఓపెనింగ్ ఇప్పుడిప్పుడే సరిగ్గా వెళ్తుంది. మిడిల్ ఆర్డర్ 2 చోట్ల అటు ఇటుగానే కనిపిస్తున్నాయి. బౌలింగ్ పరంగా 2 సమాంతరంగానే కనిపిస్తున్నాయి. సో ద డిఫరెన్స్ విల్ బి రషీద్ ఖాన్ టుడే. If Rashid Khan get wickets, Kings and Punjab will falter. సో రషీద్ ఖాన్ మీద అన్ని హోప్స్ కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే కనుక బ్యాలెన్స్ పరంగా సన్ రైజ్ హైదరాబాద్ ఇస్ లుకింగ్ అ లిటిల్ బిట్ మోర్ స్ట్రాంగర్ దెన్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్. రాహుల్కి ఎస్ఆర్హెచ్ మీద మంచి రికార్డ్ ఉంది, 2 మ్యాచెస్లో బాగా ఆడాడు. దే గెటింగ్ గేల్, ఆ ఇంటిమిడేట్ చేయడానికి ది మైట్ గెట్ ఇన్ గేల్, బట్ గేల్ వస్తే కనుక బ్యాలెన్స్ కొంచెం అటు ఇటు అవుతుంది. ఆ బ్యాలెన్స్ మీద కనుక ఎస్ఆర్హెచ్ ప్లే చేయగలిగితే కనుక బెటర్గా ఉంటుంది. సో లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఎస్ఆర్హెచ్ విల్ స్టార్ట్ స్లైట్ ఫేవరెట్స్ టుడే. మీరు అనుకుంటున్నారు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.